ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత మీరు బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అలాగే అనేకులకి షేర్ చేయండి. ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మీ విలువైన మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి, నీ చిత్తాన్ని తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. Psalms chapter 121 verse 2. My help cometh from the Lord. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో మీరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారండి? ఏ వ్యక్తి వచ్చి నా జీవితంలో సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు? అయితే వాస్తవానికి మనుషులు ఎవరు మనకి సహాయం చేయరండి. దేవుడి వల్లనే మనకి సహాయం కలుగుతుంది అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి నీకు ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా అంటే దేవుడు ఆ వ్యక్తికి ఆ మనసు ఇచ్చాడు కాబట్టే ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తున్నాడు. కనిపిస్తుంది వ్యక్తి, దేవుడు కనిపించట్లేదు. కానీ మరి మాట్లాడుతున్న దేవుడు ఇతరుల జీవితాల్లో మనకి సహాయం చేయడానికి వాళ్ళని పురుకొల్పుతూ మన విషయంలో వారికి హెల్ప్ చేయవల్ల మన మనసు ఇచ్చినప్పుడు మాత్రమే ఎదుటివారు మనకి సహాయం చేస్తారు. అంతే తప్ప ఎవరు కూడా మనమైనా సరే మనం ఎవరము సహాయం చేయలేము. దేవుడుగా నా మనసు ఇవ్వకపోతే మనం ఎవరము సహాయం చేసుకోలేము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఏదైనా మనకి సహాయం వస్తుంది అంటే అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనే విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. అయితే మనం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఎవరి గురించి మనం చదువుతున్నామంటే ఇక్కడ లోతు గురించి చదువుతున్నామండి. మరి దేవుడు సొదొమ గొమొర్రా యొక్క పాపము భయంకరంగా ఉన్నప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు మరి దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకుంటాడు. దానికి కారణం ఏంటి? లోతుకు దేవుడు ఎందుకు సహాయం చేయాలనుకున్నాడు అంటే అబ్రహాము ప్రార్థనను బట్టి. సరే, ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అతడు ప్రభువు కోపపడినడలా ఇంకొక మారు మాట్లాడదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందున నేను. మరి అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, దేవుడికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు ఒక విషయం చెప్పాలనుకుంటాడు. ఏంటంటే నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే అబ్రహాంకి గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? మరి లోతు అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గర ప్రారంభించాడు, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే దేవుడు అబ్రహాము మాటను బట్టి ఓకే అంటాడు. మళ్ళీ 40 అడుగుతాడు, 30 అడుగుతాడు, అలాగే 20 అడుగుతారు. లాస్ట్కి 10 వరకు, దేవా నీకు కోపం రాకపోతే ఇంకొకసారి అడుగుతాను, 10 మంది ఉంటే కూడా కాపాడుతావా అని అంటే సరే అబ్రహాం కాపాడుతాను అని చెప్తాడనమాట. మరి ఎవ్వరూ అక్కడ నీతిమంతులుగా కనిపించారు కాబట్టి దేవుడు లోతుని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు అబ్రహాము యొక్క మొరను బట్టి. సో అప్పుడు దేవదూతలు ఆ ప్రాంతంలోకి వెళ్తారు. మరి లోతు కూడా ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాడు, వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాడు. అయితే లోతుతో దేవదూతలు చెప్తారు, ఈరోజు దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు రేపటి దినమున, సో మీరు బయటికి వెళ్ళిపోండి పట్టణం నుంచి అంటే వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సొదొమ గొమొర్రా కంప్లీట్గా పాపముతో నింపబడినటువంటి స్థలం. సొదొమ గొమొర్రా మరి ఎంత దేవుడికి అవిధేయత కలిగినటువంటి ప్రాంతం అంటే చాలా భయంకరమైనటువంటి పాపంతో నిండినారు. ఈవెన్ దేవుని యొక్క దూతలు వస్తే కూడా అక్కడున్న మనుషులు వాళ్ళతో పాపం చేయడానికి కూడా ఎగబడుతున్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డతరంగా చూస్తాం ఆ సొదొమ గొమొర్రా. అయితే అలాంటి సమయంలో మరి లోతు దేవుడి మాటని విని సొదొమ విడిచిపెట్టడానికి త్వరపడలేదు, కానీ తడువు చేస్తున్నాడు అని చూస్తున్నాం. అలాంటి సమయంలో మనం చదివినటువంటి మాటలో చూసాం కదా, యెహోవా కనికరపడుట వలన. మరి దేవుడు కనికరం చూపించారు కాబట్టి వెంటనే దేవుని యొక్క దూతలు ఏం చేశారంటే
మరి లోతుని, అతని భార్యని, తన యొక్క ఇద్దరు కుమార్తెలను తీసుకొని సొదొమ ప్రాంతం నుంచి బయటికి తీసుకెళ్ళి వేరే ప్లేస్ నిలబెట్టేసి మీరు ఇంక ఇక్కడి నుంచి పారిపోండి, వెనక్కి తిరగ చూడకుండా అని చెప్పారండి. మనం అక్కడ ఒక మాట గమనించాలి. ఎవరు కనికరం చూపించారంట? యెహోవా కనికరపడుట వలన. యెహోవా కనికరించాడు కాబట్టే దూతలు వాళ్ళ తడువు చేస్తున్నప్పటికీ వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకుపోయి బయట పెట్టారండి. మరి దేవుడు కానీ కనికరం చూపించకపోతే లోతు యొక్క కుటుంబం కూడా ఆ రోజు నాశనం అయ్యి ఉండేది. ఎందుకంటే దేవదూతలు బలవంతంగా లాక్కోవాల్సి వచ్చింది వాళ్ళు బయటికి. అంటే పాపంలో ఉండిపోయినారు, వాళ్ళకి ఇష్టం లేదు ఆ పాపాన్ని విడిచిపెట్టి రావడానికి, అంత భయంకరంగా పాపంతో ఉన్నారు కాబట్టి. మరి అలాంటి సమయంలో దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతు పైన కనికరం చూపించాడు. మరి దేవుడు కరుణామయుడు కాబట్టి లోతుకు సహాయం చేయాలని ఆశపడ్డాడు కాబట్టే సహాయం పొందుకున్నారు. ఆ రోజు దేవదూతలు సైతం లాక్కపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. దేవుని దూతలు కానీ వాళ్ళని ఆ రోజు లాక్కొని బయటికి పోయి వదిలిపెట్టకపోతే సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతం నాశనమైనప్పుడు లోతు కుటుంబం కూడా నాశనమై ఉండేది. కానీ కనికరము కలిగిన దేవుడు సహాయం చేశాడు కాబట్టి, వాళ్ళ పట్ల కృప చూపించాడు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. మరి సహాయం ఎలా వచ్చింది అంటే ఒక వ్యక్తి ప్రార్థించుట ద్వారా. అబ్రహాము దేవుడితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. దేవుడు అబ్రహాంకి మాట ఇచ్చాడు తప్పకుండా కాపాడుతానని. కాబట్టే ఆ మాటను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు లోతుని కాపాడాడు. కాబట్టి మనం ఎవరో మనకి సహాయం చేసేస్తున్నారంటే ఊరికనే సహాయం చేయట్లేదండి. అది దేవుడు చేయమని చెప్తే కానీ ఎవరు చేయరు. కాబట్టి మనుషుల్ని కాదు మనం నమ్ముకోవాల్సింది, సహాయము చేసే దేవుడు కాబట్టి దేవుడిని నమ్ముకోవాలి. పలానా వ్యక్తికి నేను చెప్పాను అతను ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో, నెక్ ఆఫ్ ద టైంలో చాలామంది ఆ మూమెంట్లో మనకి ఏం చేస్తారు తెలుసా? హ్యాండ్ ఇచ్చేస్తారు, చెయ్యము అని చెప్పేసి. కాబట్టి అలాంటి సమయాల్లో, అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు మన జీవితంలో వచ్చి ఉంటాయి, కృంగిపోయి ఉంటాం. అయితే మనం ఏం చేయడం నేర్చుకోవాలంటే ఏ పరిస్థితుల్లో అయినా మరి మనం కొన్ని పాజిబుల్ థింగ్స్ అయితే వెంటనే మనుషులపైన ఆధారపడతాం. అలాంటి పాజిబుల్ థింగ్స్ కూడా కొన్నిసార్లు మనకి అక్కడ నో అని వస్తుంది రిప్లై. కారణం ఏంటంటే మనం కంప్లీట్గా మనుషులపైన ఆధారపడ్డాం. సహాయం చేసేది ఎవరు? దేవుడు. కాబట్టి ఏదైనా సహాయం కావాలంటే మనం దేవుడి పైన ఆధారపడినప్పుడు మరి మనుషుల హృదయాల్ని మార్చేవాడు దేవుడు, మనుషుల హృదయాల్ని కఠినపరిచేవాడు కూడా దేవుడేనండి. ఒకసారి నిర్గమకాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చెయ్యు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. మనం చదివినటువంటి మాటలో చూస్తున్నాము, దేవుడే మరి ఫరో యొక్క హృదయమును అతని యొక్క సేవకుల హృదయాల్ని కఠినపరచాడంట. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకురావడానికి పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్ దేవుడికి. కానీ దేవుడు ఎందుకు వాళ్ళ హృదయాల్ని కఠినపరిచాడంటే దేవుని కార్యాలు ఐగుప్తులు తెలుసుకోవాలి. అంతేకాకుండా మరి 400 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడి శక్తి ఏంటో, దేవుడు ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళ పిల్లల తరాల వరకు ఈ రోజు కూడా మనం ఆ కార్యాలు చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఉండడం కోసమనే మరి అక్కడ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచానని దేవుడే చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా కూడా ఐగుప్తి ప్రాంతం అంతా కూడా సమూలంగా నాశనం అయిపోయి దేవుని యొక్క అద్భుత శక్తి చూసే వరకు కూడా దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. కాబట్టి ఒక మనిషి హృదయాన్ని కఠినపరిచేవాడు దేవుడే, ఒక మనిషి హృదయంలో జాలి పుట్టించేవాడు కూడా దేవుడే. సరే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడలా యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు, పిలువబడకుండా రాజు దగ్గరికి ఎవరన్నా పోతే రాజు వాళ్ళకి మరణశిక్ష విధిస్తాడంటే నువ్వు సహాయం చేయకపోతే ఈ సమయంలో సహాయం మరొక దిక్కు నుంచి దేవుడు మాకు సహాయం చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తికి సహాయం చేయడానికి మనసును ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. కాబట్టి మనం చూసిన అనేక వచనాలు ఈ విధంగా ఉన్నాయండి బైబిల్లో. ఇంకా చాలా విషయాలు ఈ విధంగా దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించడము, అలాగే సహాయం చేయడం, ఇలాంటివి ఎన్నో బైబిల్లో మనం చూడగలుగుతాము. ఒకవేళ ఎన్ని రోజులు నీ జీవితంలో అనుకుంటున్నావేమో నువ్వేదో మంచి వ్యక్తి కాబట్టి నువ్వు సహాయం పొందుతున్నావని, లేకపోతే నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నీ మాటల ద్వారా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తున్నావా? ఏవి కావండి. ఒక సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఆయన ఒక వ్యక్తిని కఠినపరిస్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఏది రిసీవ్ చేసుకోలేవు. కాబట్టి ఏ సహాయం అన్నా ఈరోజు నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నావు అంటే అది దేవుని యొక్క కృపను బట్టే తప్ప మనుషులని కాదు. బట్ ఒకవేళ ఇన్ని రోజులు మనుషులు చేస్తారని మనుషుల వైపు చూస్తూ వచ్చావేమో నీ జీవితంలో, ఈ రోజు నుంచి అయినా మనుషుల వైపు కాకుండా దేవుడి వైపు చూడు. ఇంతవరకు నీ జీవితంలో ఏవైతే సహాయం పొందకుండా పెండింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో సఫలం చేస్తాడు. అలాగే సహాయాన్ని దేవుడే పంపిస్తాడు. మరి దేవుడి సహాయం కోసం దేవుడి సన్నిధిలో మొరపెడదామా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు తండ్రి. సహాయం పంపించేది మీరు మాత్రమే మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు ఎవరి జీవితాల్లో ఏ పరిస్థితులు ఉంటున్నాయో, ఏ సహాయం అవసరం ఏంటున్నదో ప్రతి ఒక్కరికి మీరే సహాయము చేయమని నజరేయుడనే సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.